మంచువారి ఇంటి గొడవ మరొకసారి వీధికి కాదు పోలీస్ స్టేషన్కి ఎక్కింది. అప్పట్లో మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లటం, ఆ సందర్భంగా విష్ణు మీదన ఆరోపణలు, ఆ తర్వాత విష్ణు చేసినటువంటి ప్రతి విమర్శలు లేదా సైలెంట్ గా కూర్చున్నటువంటి వైనం ఇవన్నీ జరిగిపోయినాయి. మళ్ళీ తర్వాతన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిణామాలు చూసాం. ఒకటి, మనోజ్ని మోహన్ బాబు ఇష్టపడట్లేదు, అంగీకరించట్లేదు. అతనికి సంబంధించి వేరే ఆస్తులేమి పంచకపోవడం, పూర్తిగా ఆ ఆస్తులన్నిటి మీద ఆధిపత్యం విష్ణుకి రావడంతో మనోజ్కి ఏమీ లేని పరిస్థితి అయింది. మనోజ్ తల్లి మాత్రం అతన్ని ఏదైతే ఇప్పుడు ఉంటున్నటువంటి ఇంటి దగ్గర ఉండనిస్తోంది. ఆ సందర్భంగా అతన్ని అక్కడి నుంచి కూడా పంపించేయాలి అన్నటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి వ్యవహారం. ఇప్పుడు తాజాగా ఏదైతే జల్పాయి దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ఫామ్ హౌస్ లో ఉంటున్నటువంటి మనోజ్ తాజాగా మరొకసారి పోలీస్ స్టేషన్కి, నార్సింగ్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టారు. ఏమనంటే 150 మంది వచ్చి ఒకసారిగా ఎంటర్ అయ్యారు. తన కారుతో పాటుగా కొన్ని వస్తువులు కూడా చోరీ చేశారు, ఈ దౌర్జన్యం చేశారు అన్నటువంటిది. ఇదే విషయానికి సంబంధించి మోహన్ బాబుకి చెప్పే ప్రయత్నం చేస్తే ఆయన అందుబాటులోకి రాలేదు అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. దీంట్లో ఈ వ్యవహారానికి సంబంధించి మరొకసారి నార్సింగ్ పిఎస్ విచారించాల్సి వస్తుంది. గతంలో వీళ్ళిద్దరిని పిలవడం, విచారించడం ఇదంతా జరిగిపోయింది. జల్పల్లి ఇంట్లోకి 150 మంది చొరబడ్డారన్నటువంటిది ఈయన చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అందులో తన కారుతో పాటుగా వస్తువుని దొంగిలించారన్నటువంటిది. ఇప్పుడు మరి పోలీసులు ఏం చేస్తారు, మోహన్ బాబు ఏం చెప్తారో చూడాలి.